ఆర్థికంగా ఎన్ని ఇబ్బంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర మంత్రి డోలా వీరాంజనేయ స్వామితో కలిసి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే విజయ్ కుమార్, మేయర్ సుజాత నివాళులర్పించారు. శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. పొట్టి శ్రీరాములు గారి 124వ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు, వారి హక్కులను కాపాడటం కోసం, కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మత్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి. వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం. అదేవిధంగా వారు సత్యాగ్రహం చేసుకున్నారు, స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు. వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం, వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ వారి త్యాగాన్ని, స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం, సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకోవడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన మన దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని, సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి, రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు.